హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలు స్పెషల్స్. ఈరోజు వీడియోలో మీకు అందరికీ ఎంతో ఇష్టమైన స్నాక్ రెసిపీ కారపు బూందీ చూపించబోతున్నానండి. బయట షాప్లో కన్నా కూడా మనం ఇంట్లోనే చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ కారపు బూందీ ఎంత తిన్నా కూడా ఇంకా తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ కారపు బూందీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ 2 కప్పులు శనగపిండిని తీసుకుని ఒక గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ జల్లించుకోండి. ఇలా శనగపిండి కంపల్సరీగా జల్లించుకుంటేనే బూందీ అనేది బాగా వస్తుందండి. ఇప్పుడు పిండిని కలపడానికి వీలుగా ఉండే ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులోకి మనం ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండిని వేసుకోవాలి. 2 కప్పుల శనగపిండికి 3 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి. అంటే 1/2 కేజీ శనగపిండికి 3 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ వంట సోడా, 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఇంచుమించుగా నాకైతే శనగపిండి తీసుకున్న కప్పుతో 2 కప్పులు వాటర్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోయిందండి. మీరు తీసుకునే శనగపిండిని బట్టి ఉంటుందండి. ఒక్కోసారి కొంచెం ఎక్కువ పట్టచ్చు, లేదంటే తక్కువ పట్టచ్చు. ఎలా అయినా కానీ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేట్లు మాత్రం కలుపుకోండి. చూసారు కదండి, పిండి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇలా కొంచెం పిండి వేసి చూడండి, వేయగానే పైకి తేలాలి. అంతవరకు ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. మీ దగ్గర ఇలా బూందీ వేసే గరిటె ఉంటే తీసుకోండి. ఇదైతే కనుక మీకు తొందరగా పని అయిపోతుందండి. లేదంటే మీ దగ్గర హోల్స్ ఉన్న చిన్న గరిటె ఉన్నా పర్వాలేదు. కాకపోతే మీకు కొంచెం టైం పడుతుంది అంతే. ఇప్పుడు పిండిని బాగా కలుపుకుని బూందీ గరిటెలో వేసి స్లోగా తిప్పుతూ ఉంటే మీకు ఈజీగా బూందీ అనేది కిందికి వస్తుంది. అయితే ఇక్కడ ఆయిల్కి సరిపడినన్ని మాత్రమే వేసుకోవాలి. ఎక్కువగా వేస్తే ఒకదాని మీద ఒకటి పడి ముద్దగా వచ్చేస్తాయండి. మంటను మీడియం అండ్ హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించుకోవాలి. గరిటెతో అటు ఇటు కలుపుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన బూందీని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇదే విధంగా నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు గరిటెకు ఉన్న పిండిని నీట్గా తీసేసుకోవాలండి. లేదంటే హోల్స్ నుండి పిండి సరిగా రాదు, షేప్లెస్గా పడుతుంది. అలాగే ప్రతిసారి కూడా పిండిని ఖచ్చితంగా అంతా బాగా మిక్స్ చేసుకుని వేసుకోవాలి. బూందీ వేసేటప్పుడు ఆయిల్ పొంగడం వల్ల ఆయిల్ సరిపడా ఎంత వేస్తున్నాం అనేది తెలియదు కదండి. దానికి నేను ఒక టిప్ చెప్తాను. మనం బూందీ వేసేటప్పుడు కొంచెం ఎక్కువ సౌండ్ వస్తుందండి. తర్వాత వేసే కొద్దీ ఆ సౌండ్ కొంచెం డిక్రీజ్ అవుతుందన్నమాట. అంతవరకు వేస్తూనే ఉండాలి. ఈ విధంగా బూందీ అంతా వేయించుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి. చూసారు కదా, ఇలా అంటే విరిగిపోతుంది, చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక చిన్న కప్పు పల్లీలు వేసి వేయించుకోండి. ఇలా వేయించుకున్న పల్లీలని బూందీలో వేసి కలుపుకోవాలి. ఇదే విధంగా కొన్ని జీడిపప్పు బద్దలు కూడా వేయించుకోండి. అలాగే ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతోనే కొంచెం కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోండి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక బూందీలో వేసుకోండి. ఇదే విధంగా కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకుని తీసుకోండి. వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని వెల్లుల్లిని ఇలా చేత్తో నలుపుకుంటూ కలుపుకోవాలి. ఇలా చేస్తే వెల్లుల్లి ఫ్లేవర్ అంతా కూడా బూందీకి పట్టుకుంటుందండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మీ స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి కూడా వేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. సాల్ట్ ఎక్కువ పట్టదండి, చూసి వేసుకోండి. నేనైతే 1/2 టేబుల్ స్పూన్ వేసాను. వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా కారపు బూందీని ఇంట్లోనే షాప్లో కన్నా కూడా టేస్టీగా చేసుకోవచ్చు. ఇలా చేసి డబ్బాలో ఉంచుకుంటే మీకు ఒక 20 డేస్ వరకు నిల్వ ఉంటాయి. మరి ఈ గోదావరి రొల్లపిల్ల యొక్క శైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం శైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.